హలో పిల్లలు, ఇప్పుడు మీకు 3 అంకెల సంఖ్య గురించి తెలుసు. ఇప్పుడు సమూహాల సహాయంతో 3 అంకెల సంఖ్యలను ఎలా త్వరగా లెక్కించవచ్చో మనం తెలుసుకుందాం. చూడండి, బబ్బన్ సరదాగా అరటిపండ్లు తింటూ పార్కులో నడుస్తున్నాడు. ఆహా, ఈ మెరిసే వస్తువు ఏమిటి? ఇది మాయాదీపం. బబ్బన్ దీపాన్ని తీసుకుని దాన్ని గట్టిగా రుద్దడం మొదలుపెట్టాడు. నా యజమాని, నేను మీ 3 కోరికలను నెరవేరుస్తాను. అకస్మాత్తుగా దీపం నుండి ఒక జీని యొక్క స్వరం వినబడింది. బబ్బన్ కంగారు పడిపోయాడు. నా యజమాని, చెప్పండి, మీ మొదటి కోరిక ఏమిటి? గ్రామంలో అత్యంత ధనవంతుడు కావడానికి ఇది ఒక సువర్ణావకాశం అని బబ్బన్ గ్రహించాడు. అతను జీనితో చెప్పాడు, నాకు 300 బంగారు నాణేలు కావాలి. మీరు మొత్తం 300 నాణేలను 5 నిమిషాల్లో లెక్కించినట్లయితే మీరు వాటిని ఉంచుకోవచ్చు అని జీని బబ్బన్తో అన్నాడు. బబ్బన్ సంతోషపడ్డాడు. ఇది చాలా సులభం. నేను మొత్తం నాణేలను 5 నిమిషాల్లో ఇట్టే లెక్కించేస్తాను అని బబ్బన్ జీనితో అన్నాడు. అకస్మాత్తుగా 300 బంగారు నాణేలు బబ్బన్ ముందుకు వచ్చాయి. మీ 5 నిమిషాలు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. 1, 2, 3, 4, 5. బబ్బన్ వేగంగా లెక్కించడం ప్రారంభించాడు. మీ సమయం ముగిసిపోయినది అని జీని బబ్బన్తో అన్నాడు. అరే ఇదేంటి? బబ్బన్ కేవలం 70 నాణేలు మాత్రమే లెక్కించగలిగాడు. మీరు అన్ని నాణేలను లెక్కించలేకపోయారు. మీకు ఈ నాణేలు లభించవు. ఈ మాట చెప్పి జీని అదృశ్యమైపోయాడు. నిరాశతో బబ్బన్ బల్ల మీద కూర్చున్నాడు. అదిగో చూడండి, బబ్బు యొక్క బెస్ట్ ఫ్రెండ్ గగ్గు ఖడ్గమృగం కూడా ఇక్కడికే వస్తున్నాడు అనిపిస్తుంది. ఏం జరిగింది బబ్బన్? నువ్వెందుకంత దిగులుగా ఉన్నావు అని గగ్గు బబ్బుని అడిగాడు. అందుకు బబ్బన్ గగ్గుకు మొత్తం కథంతా చెప్పాడు. ఓ సింతేనా, నువ్వేం కంగారు పడకో. నేను నీకు ఒక ఉపాయాన్ని చెప్పగలను. కానీ నువ్వు నాకు సగం నాణాలు ఇవ్వాలి, సరేనా అని గగ్గు బబ్బన్కు చెప్పాడు. సరే, బబ్బన్ సంకోచిస్తూ గగ్గుతో అన్నాడు. త్వరగా లెక్కించడానికి నేను నీకు ఒక సులభమైన మార్గాన్ని నేర్పుతాను. నువ్వు ఈ 20 రాళ్లని లెక్కించవలసి ఉందని అనుకుందాం. అయితే నువ్వు వాటిని ఒక సమూహంగా చేయడం ద్వారా చాలా త్వరగా లెక్క పెట్టవచ్చు. పద, వీటిని లెక్క పెడదాం. మనం వాటిని 5 సమూహాలలో లెక్కించినట్లయితే మనం వాటిని చాలా త్వరగా లెక్కించవచ్చు. ఈ విధంగా మనం 5 యొక్క ఒక సమూహాన్ని తయారు చేస్తాము. తరువాత మరో 5 యొక్క సమూహంతో 10 అవుతుంది. మూడవ సమూహము 15 మరియు చివరి 5 యొక్క సమూహంతో 20 రాళ్ళు పూర్తి అయ్యాయి. వావ్ గగ్గు, ఇది చాలా చాలా సులభం. కానీ నేను 3 అంకెల సంఖ్యలలో కూడా లెక్కించాల్సి వస్తే అప్పుడు కూడా నేను ఇదే ఉపాయాన్ని ఉపయోగించవచ్చా అని బబ్బన్ గగ్గుని అడిగాడు. తప్పకుండా. 2 అంకెలు లేదా 3 అంకెలు లేదా అంతకంటే ఎక్కువైనా మీరు సమూహం చేయడం ద్వారా లెక్కించే చిట్కాను ఉపయోగించవచ్చు. గగ్గు బబ్బన్కు వివరించాడు. అప్పుడు నేను ఖచ్చితంగా రేపు జీని నుండి నాణాలు తీసుకుంటాను అని గగ్గుతో ఉత్సాహంగా అన్నాడు బబ్బన్. అయితే నా సగం నాణాలను మర్చిపోకు బబ్బన్, గగ్గు బబ్బన్తో అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు.
కాబట్టి పిల్లలు, ఈ పాఠంలో మనము సమూహాల సహాయంతో త్వరగా లెక్కించడాన్ని నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనము 10 సమూహాలలో త్వరగా లెక్కించడం నేర్చుకుంటాము.